హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'డెవిల్ బాస్' పార్ట్ 1 సరికొత్త స్టోరీ. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్టోరీ కంటిన్యూ చేస్తాను. స్టోరీ నచ్చకపోవటం అనేది ఉండదు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాస్ పిఏల లవ్ స్టోరీ. అసలు ఇష్టం లేకుండా అతన్ని పెళ్లి చేసుకుంది ఆమె. అతనంటే ఆమెకు సర్వస్వం. ఆల్వేస్ యు ఆర్ మైన్ అంటూ ఎప్పుడూ అతని కోసమే పరితపిస్తున్నారు మరొకరు. ఇద్దల్లో ఎవరు హీరో రియాజ్, ఎవరికి సొంతమో? జెస్సీకా లేక ఆయుష్కా? సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ స్టోరీ, యాక్షన్ అంశాలతో కూడిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చాలా బాగుంటుంది. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్ళంటే ఎన్నో కలలు, ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది ఏ అమ్మాయి అయినా సరే. కానీ ఇక్కడంతా రివర్స్ అయ్యింది. తనని వరించినవాడు తన బాసే. పైగా డెవిల్ రాక్షసుడికి ఏ మాత్రం తీసిపోడు. చూడటానికి అందంగా మోడ్రన్ ప్రవరాకిలా ఉంటాడు. కానీ పెద్ద విలన్ గాడు చండాసురుడు. మరి అలాంటి అతనికి ఆమెపై ప్రేమ పుడుతుందా? అది హైదరాబాద్ సిటీలోనే టాప్ రిచెస్ట్ ఫంక్షన్ హాల్. అందంగా ముస్తాబై ఉంది. కలర్ కలర్ లైట్ సెట్టింగ్లతో పాటు ఇండియాలో టాప్ రిచెస్ట్ పర్సన్స్ అంతా అక్కడే ఉన్నారు. అందరూ కన్నులు విందుగా వేడుకొని చూస్తున్నారు. ది గ్రేట్ బిజినెస్ మెన్ అర్జున్ రియాజ్ సేన్. సేన్ కంపెనీకు సీఈఓ. అందంగా లాచి పైజామాలో మెరిసిపోతున్నాడు అర్జున్. 6 అడుగుల హైట్ లో, ఫెయిల్ లుక్ లో చాలా చాలా హ్యాండ్సమ్ గా, క్యూట్ గా, మిల్కీ చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు మన హీరో. సీరియస్ గా పూజ చేస్తున్నాడు. అతని పక్కనే మౌనంగా, గుండెల నిండా బాధతో కూర్చుని ఉంది జెసికా చందన. కలువ కన్నులకు అందంగా కాటుక పెట్టి, 2 కనుబొమ్మల మధ్యలో కళ్యాణ తిలకం, చెర్రీని తలపించే ఎర్రని పెదవులు, పూల జడ, అందమైన పట్టుచీర, ఒళ్ళంతా 7 వారాల నగలతో ముస్తాబై ఉంది. అతని అందానికి సరితూగే అందగత్తే ఆమె. వాటే కపుల్ అంటూ అందరూ మురిసిపోతున్నారు. అందర్నీ ఒకసారి చూసి పొగరుగా చందు వైపు చూశాడు అర్జున్. కళ్ళు మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది చందు. అతని పెదాల్లో కన్నింగ్ స్మైల్ వచ్చింది. ఏంటా లుక్కు? నేనేదనుకుంటే అది చేసే తీరుతానని అర్థమైందా? జస్ట్ ఇంకో 10 minutes లో నువ్వు నా వైఫీ అవుతావు. ఈ నైట్ కి నా పక్కనే ఉంటావు. నిన్ను నా సొంతం చేసుకున్నాను అని అన్నాడు డెవిల్ అర్జున్. తన కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేయడం గుర్తుకు వచ్చి బాధగా అతన్నే చూస్తుంది చందన. ఏ చుప్, డోంట్ క్రై, ఐస్ వైప్ చేసుకో అని కసిరాడు. కన్నీళ్లు బలవంతంగా దిగమింగి తన పేరెంట్స్ వైపు చూసింది చందన బాధగా. శంకర్, పార్వతి ఇద్దరు కూడా బాధగా తమ బిడ్డను చూస్తున్నారు, ఏమీ చేయలేక. అందర్నీ బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు మిస్టర్ డెవిల్ రియాజ్ సార్. అర్జున్ ఫాదర్ అభిషేక్ సేన్, తల్లి అహల్య సేన్. ఫుల్ రిచ్ అండ్ డబ్బున్న ఫ్యామిలీ. అహంకారానికి ఏ మాత్రం తీసిపోని ఫ్యామిలీ. అది పైకే, కానీ లోపల వాళ్ళంత మంచివారు ఎవ్వరూ ఉండరు. రా మంగళధారణ అని పంతులు గారు అంటుంటే ఇక్క బలుపుగా చూసి తాళిని అందుకుని ఆమె మెడలో కట్టాడు అర్జున్. చందుతో పాటు శంకర్, పార్వతీలు కూడా ఆ తాళిని ఉరితాళ్లా, ఉచ్చులా, ఇంకొక వైపు నాగుపాములా కనపడింది. తమ బిడ్డ జీవితం నాశనం అయ్యింది అని గుండెలు పగిలేలా రోధించారు మనసులోనే. తల వంచుకుంది చందు. తాళి కట్టే టైంలో ఆమె కన్నీళ్లు అర్జున్ పాదాలపై పడ్డాయి. అతని ఈగో సాటిస్ఫై అయ్యింది. తాళి కట్టి మెడ మీద గిచ్చాడు గట్టిగా. మౌనంగా పంటి బిగువున ఆ నొప్పిని భరించింది చందు. డెవిల్ సార్ పొగరుగా. చందు ఏడుపు వచ్చిన అతిథుల దీవెనలతో ఆ శుభకార్యం ముగిసింది. ఇక అహల్య, అభిగారికి చందనాన్ని కోడలుగా చేసుకోవటం చాలా ఇష్టం. అందుకే వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు. అర్జున్ సేన్ సేన్స్ కంపెనీకి సీఈఓ. వేల కోట్ల ఆస్తులు, 1000 తరాలు కూర్చుని తిన్నా తరగదు. తండ్రి బిజినెస్ వదిలి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇప్పుడు సీఈఓగా బాధ్యతలు తీసుకుని కంపెనీని హ్యాండిల్ చేస్తున్నాడు అర్జున్. యాటిట్యూడ్గా బాప్. బలుపు, పొగరు ఒంటి పేరు, డబ్బు ఇంటి పేరు. ఆఫీస్లో డెవిల్ బాస్.
ఇంట్లో తల్లి తండ్రుల దగ్గర అల్లరి కన్నయ్య, హోటల్లో అమ్మాయిలతో రాసలీలలు రతి మన్మధుడు. ఆనందం అంటే డబ్బు, శరీరం, సుఖం ఇవి రెండు మాత్రమే. అతని ఆనందం కోసం రోజు వేల కొద్ది డబ్బు ఖర్చు చేస్తాడు. ఒక్క సెకండ్ కోసం చాలా మంది అమ్మాయిలతో గడుపుతాడు. ఇక వర్క్ విషయంలో పరమ పిచాచి. తన కంపెనీలో ఎంప్లాయీస్ వర్క్ ఇచ్చి డెడ్లైన్ ఇస్తాడు. ఇక వర్క్ పూర్తి చేయకపోతే వాళ్ళు ఫినిష్, ఫైర్ చేస్తాడు. పని రాక్షసుడు అని బిరుదు కూడా ఉంది. కోపం ఇంకో అలంకారం. ముఖంలో నవ్వనేదే ఉండదు. ఎప్పుడూ సీరియస్ లుక్ లోనే ఉంటాడు. అతనంటే అందరికీ హడల్. అర్జున్ ఆఫీస్లో జెస్సీ ఆలియస్ చందన అర్జున్కు పిఏ. ఆమె మెజర్మెంట్స్ ఇంకా క్వాలిఫికేషన్స్ కూడా నచ్చి అర్జున్ జాబ్ ఇచ్చాడు. ఇక జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఆమె నడుం పట్టుకున్నాడు. బాస్ అని మర్యాద లేకుండా చెంప మీద కొట్టింది జెస్సీ. అది మనసులో పెట్టుకుని ఆమెను సాధిస్తూ ఉంటాడు. ఇంకెక్కడ జాబ్ రాకుండా చేశాడు. ఇక మధ్యతరగతి కుటుంబం కావడంతో ఇక ఏ దారి లేక ఇక్కడే డెవిల్ బాసు అర్జున్ టార్చర్ భరిస్తూనే వర్క్ చేస్తుంది పాపం చందన ఆలియస్ జెస్సీ. ఆమెను రోజు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాడు. కానీ అస్సలు కేర్ చేయదు. ఆమె అందంకు ఫ్లాట్ అయ్యాడు మన బాబు అర్జున్. అందుకే పెళ్లి చేసుకోవాలని డిసిషన్ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బట్ అది కూడా అగ్రిమెంట్ ప్రకారం. అంటే కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే. కేవలం ఆమె శరీరం అతనికి అప్పగించడం వరకే. అందుకు గాను 10 కోట్లు ఆమె అకౌంట్లో వేశాడు. సహజంగా భయపడి చందు పిరికి పిల్ల ఇంకే దారి లేక అతని అరాచకాలకు లొంగిపోక తప్పలేదు. ఇక పెళ్ళయ్యి అర్జున్ ఇంటికి వెళ్లారు. కొత్త జంట విశాలమైన బంగ్లాని చూసి ఆశ్చర్యపోయింది చందు. చాలా కాస్ట్లీ ఇంటీరియల్. ఇంటి ముందు 100కు పైగా రేంజ్ రోవర్, ఆడి, బెంజ్ కార్లు ఉన్నాయి. 50 మంది నౌకర్లు కూడా. అర్జున్ కారు ఆగగానే బౌన్సర్లు వచ్చి డోర్ తీశారు. స్టైల్గా అదే బల్బు మెయింటైన్ చేస్తూ దిగాడు. మౌనంగా దిగింది చందు. ఆమె వైపు ఒక యాటిట్యూడ్తో కూడిన లుక్ విసిరి చెయ్యి చాచాడు అర్జున్. కష్టంగా చేతిని అందుకుంది చందు. గట్టిగా నొక్కి పట్టాడు. అతన్ని పట్టుకున్న ఫోర్స్కు పెయిన్ కలిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యారగెంట్ లుక్ విసిరి, ఏ జెస్సీ, ఏడ్చావంటే చంపుతాను. నాకు ఏడ్చే ఫేస్లంటే అస్సలు నచ్చదు. స్మైల్ చేయి అని అరిచాడు. భయంగా చూస్తుంది. ఏంటి అర్థం కాలేదా? నవ్వు అని అన్నాడు కళ్ళు ఎరచేస్తూ. లేని నవ్వును పులుముకుంది. ఇప్పుడు పద అని లాక్కొచ్చినట్లు ఆమెని తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు వచ్చాడు. అహాలియా ఆరతి పట్టుకుని వచ్చింది. వాట్ ఇస్ దిస్ మామ్ అని కసిరాడు. ఈ ఫెయిర్ క్యాంపెయిన్ ఏంటి? కన్నయ్య, ఇది హారతి. అత్త కోడలకు స్వాగతం చెప్పడం. ఈ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలకు కారణం కావాలని ఆహ్వానం పలకడం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మామ్? దిస్ ఇస్ టూ మచ్. ఏ కాలంలో ఉన్నావు? తను వస్తేనే మనకు మనీ వస్తాయా? మన బిజినెస్ లో ఎర్న్ చేయగలం అంటే నాది డాడీది హార్డ్ వర్క్ లేకపోతే మనకి కోట్లు వస్తాయా అని అన్నాడు. చింత నిప్పులాంటి కళ్ళతో తల్లిని కసిరాడు. రే కన్నయ్య, నీ డెవిల్ డైలాగులకు నేనేం భయపడను. నీ యారగెంట్ బిహేవియర్తో నా కోడల్ని ఏమైనా అంటే ఊరుకోను అని కసిరింది. తల్లిని ఏమీ అనలేక ఆ కోపాన్ని జెస్సీ చేతి మీద చూపెడుతూ గట్టిగా ప్రెస్ చేశాడు. ఏడవలేక, పైకి నవ్వలేక లోపలే కుమిలిపోతూ నొప్పిని పంటి బిగువున అదిమి పట్టింది. ఇక అహల్య నవ్వుతూ ఇద్దరికీ హారతిచ్చి పేర్లు చెప్పండి అని అంది. మామ్, నా నేమ్ నీకు తెలీదా? ఇది ఆనవాయితీ, చెప్పు కన్నయ్యా అని అంది అహల్య కష్టంగా. నేను అర్జున్ రియస్సేన్ డెవిల్ సార్ వచ్చాము అని అంది చాలా చాలా చిన్న గొంతుతో చందన. అహల్య నవ్వి వాడికి సరదాగా డెవిల్ అని పేరు పెట్టుకున్నాము అని అంది. ఇక గడప అవతల నిలబడి తన అందమైన కోడలికి మెటికలు విరిచి ఇప్పుడు నీ టర్న్ అని అంది కొడుకు వైపు చూస్తూ అహల్య. తల్లిని కొట్టేలా చూశాడు. మీ అండ్ జెస్సీ అని అన్నాడు షార్ట్ కట్ లో. ఏంటి నానా వినబడలేదు అని అంది అహల్య అర్జున్ని ఉడికిస్తూ. అర్జున్ మాతాజీకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి అర్జున్, రియస్ సేన్ అండ్ జెసికా చందన వచ్చాము అని ముక్తాసరిగా చెప్పాడు. హా, లోపలికి కుడికాలు పెట్టిరండి. ఏంటి మామ్, లెఫ్ట్ లెగ్ తో వస్తే ఏమైనా ప్రాబ్లమా? వీణ్ణి
అమావాస్యలో కన్నావా ఏంటి డార్లింగ్? ఎలా ఉన్నాడు అని భార్య చెవిలో గుసగుసగా చెప్పాడు అభిషేక్, అదే అర్జున్ తండ్రి. అహల్య ఆయన్నే గిచ్చి, ఏదో ఒక లెగ్ పెట్టి వచ్చేయండి కన్నయ్య అని అంది డెవిల్ గారు మాటలకి నీరసించిపోతూ. విశాలమైన హాల్, ఎంతో అందంగా సుందరంగా, సినిమాలో చూపించే ఇంటికంటే కూడా ఎక్కువ రిచ్నెస్ పోస్ట్ లుక్తో ప్యాలెస్ తలపిస్తూ ఇంద్రభవనంలో ఉన్న ఇంటిని అదే ధ్యాసగా చూసింది చందు. అహల్య కోడల్ని చూసి లేడీ మెయిడ్ని పిలిచి, జెస్సీ నువ్వు వెళ్ళు, ఆ రూమ్లో ఫ్రెష్ అయిపో, డిన్నర్ పంపుతాను అని అంది. నో మామ్, నా బెడ్రూమ్లోకి వస్తుంది అని జెస్సీ చేయి పట్టుకున్నాడు అర్జున్. ఇప్పటికే మీకు ఒక స్టోరీ ఐడియా వచ్చుంటుంది. ఇంకా స్టోరీలో కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తాయి. దయచేసి న్యూ స్టోరీ కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.